ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులుగా వారు పనిచేశారు. వారితో మనం ముఖాముఖి మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు కూచన క్రాంతి కుమార్. గతంలో నేను బీజేపీలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. అలాగే గత మున్సిపల్ ఎన్నికల్లో 26వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. కొద్ది ఓట్లతోటి పరాజయం పాల్గొనడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు స్కూల్ రన్ చేస్తున్నారు, మీరు రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక కార్యక్రమాల్లో ఉండేది. అలాగే బీజేపీ కార్యక్రమాల్లో చిన్నప్పటి నుండి మా నాన్నగారు నాకు స్ఫూర్తి ఎవరు అంటే మా నాన్నగారు కూర్చున్న రామచంద్ర గారని, వారు జంగారెడ్డి గారు మరియు మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారి సమకాలీకులు, వారితో పాటు కలిసి పనిచేసినటువంటి నాయకులు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి తదనంతరం రాజకీయాల్లోకి నేను కూడా వచ్చి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో స్కూల్ నడిపించుకుంటూ ఇదే ప్రాంతంలో విమానపేట కొట్ట ప్రాంతంలో గోనోతి పనిచేసుకుని నిర్వహిస్తూ అనంతరం వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయారు? టీఆర్ఎస్ అభ్యర్థి మీద నేను కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాల్గొనడం జరిగింది. అందులో కూడా ఎందుకంటే అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ తన అధికార బలాన్ని మరియు డబ్బు, మద్యం వీటన్నిటినీ ప్రయోగం చేయడం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. అది జనంలో కూడా సానుభూతి, అది ఇప్పటికీ జనంలో ఉన్నది. అయ్యో, ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయినామని ఇప్పటికీ జనంలో, అంటే మా 26వ డివిజన్లో ప్రతి ఒక్కరు సానుభూతిగా నన్ను పలకరించడం జరిగింది. మీరు కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది, అయినా నిరుత్సాహపడద్దన్నా, మీకు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళే నన్ను ఇప్పటికీ దీవిస్తూ ఉంటారు. వాళ్ళ దీవెనతో రేపు మళ్ళీ భవిష్యత్తులో నేను ఇక్కడ భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుందని నమ్మకంగా చెప్పగలుగుతాను. మీరు ఇంత నమ్మకం ఉన్న పార్టీ మీరు బీజేపీ అంటున్నారు కదా, మరి మీరు బీజేపీ నుండి బీఆర్ఎస్ పోవడానికి గల కారణాలు అంటే ఇక్కడ కొద్దిగా స్థానికంగా ఒకరిద్దరు నాయకుల వల్ల మనస్పర్ధలు రావడం జరిగింది. ఆ మనస్పర్ధల్లో బీఆర్ఎస్ నుండి కూడా నాకు ఏమైందంటే ప్రెషర్ పెరగడం జరిగింది. ఇటు మనస్పర్ధలు, అటు బీఆర్ఎస్ ప్రెషర్ వల్ల నేను అలాంటి తప్పు నిర్ణయం తీసుకొని పార్టీ మారడం జరిగింది. అనంతరం మళ్ళీ ఎంతైనా బీజేపీ సిద్ధాంతాలకు, భావాలకు అలవాటు పడినటువంటి నాయకులు ఎవరు వేరే పార్టీలో మనుగడ సాధించడం చాలా కష్టం. అది నాకు త్వరలో గ్రహించుకొని మళ్ళీ మోడీ గారి నీతివంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పాలనను చూసి భారతీయ జనతా పార్టీలోనే మనకు యువత అయినా ఎవరైనా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని, ఏ పార్టీ అయినా ఈ భావాలు సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు వేరే పార్టీలో మనుగడ సాధించడం అనేది చాలా కష్టం అనేది నాకు త్వరగానే అర్థమైంది. అందుకే తిరిగి మళ్ళీ ఈ పార్టీలోకి రావడం జరిగింది. దీనికి మన జిల్లా అధ్యక్షులు గంటా రవణ గారు కూడా పూర్తిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. వారు మరియు తూర్పు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మన ఎర్రబెల్లి ప్రదీప్ రావణ గారు కూడా, అంటే మీలాంటి నాయకులు, మీలాంటి యువకులు రావాలి క్రాంతి అని చెప్పి వాళ్ళు కూడా వెన్నుతట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మా యొక్క రిపోర్ట్ ప్రకారం మీరు బీజేపీ అయితే మెజార్టీతో గెలుస్తారనేది మాకు కూడా కన్ఫర్మ్ అయిందండి. ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి ఆర్ రమేష్ గారు ఉన్నారు కదా, వారి యొక్క ఎలా ఉంది ఎన్నిక, ఎట్లా ఉంటుంది చెప్పండి. బీఆర్ఎస్ నుండి మన ఆదూరి రమేష్ అన్న గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారు కూడా మంచి ఒక 10 సంవత్సరాల సుదీర్ఘమైన పాలన వర్ధన్నపేటలో ఎమ్మెల్యేగా విశిష్టమైనటువంటి సేవలు అందించడం జరిగింది. అలాంటి నాయకుడు మా భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల కూడా వారి స్వయంగా కూడా వారి ఇంకా పార్టీ బలోపేతం జరిగింది. వారు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, విశిష్టమైన ఏనాడు కూడా మనకి వర్ధన్నపేటలో కొంతమంది కార్యకర్తలు కూడా చెప్తారు, ఇప్పటికీ వారు ఏ సమయం వెళ్ళినా కానీ కూడా వారి తలుపులు అనేవి తెరుచుకునే ఉంటాయి అంటారు. ఏ చిన్న సహాయానికి వెళ్ళినా స్వయంగా కూర్చోబెట్టి మాట్లాడి ఆ సహాయాన్ని తీరుస్తారని, ఆ బాధ ఎవరైనా కార్యకర్తల బాధ ఎవరిదైనా ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయడంలో ముందుంటారని మంచి పేరున్నది ఆర్ రమేష్ అన్న గారికి. అలాగే మోడీ గారి ఆశీస్సులతో వారికి టికెట్ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇంతకు ముందు కూడా 2వ స్థానంలో నిలిచినట్టు ఎర్రబెల్లి ప్రదీప్ రావణ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు గంటా రవణ గారు అహర్నిశలు శ్రమించి
ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అలాగే పశ్చిమ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా మంచి భారీ మెజారిటీ కూడా మనకు ఆరూరి రమేష్ అన్న గారికి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆరూరి రమేష్ అన్న గారిని ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతూ వారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. మరి మిగతా పార్టీలు కూడా మేము భారీ మెజారిటీతో గెలుస్తామంటున్నారు. మరి దాని యొక్క స్పందన ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక కేంద్ర ప్రభుత్వంలో అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో లేదు, అయినా కానీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఇక్కడికి స్మార్ట్ సిటీ కింద, అమృత్ సిటీ కింద, హెరిటేజ్ సిటీ కింద, రోడ్ల నేషనల్ హైవేల కింద, వారసత్వ సంపద కింద, రామప్ప, యునెస్కోగా ఇట్లా ఎన్నో వరంగల్కి ఎస్పెషల్గా అందరూ తెలంగాణకి కూడా ఎన్నో వేల కోట్ల నిధులను సెంట్రల్ నుండి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అవన్నిటిని బేరీజ్ వేసుకుంటే అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవన్నిటిని చూసి భారతీయ జనతా పార్టీని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సైనికుడిగా మోడీ గారి కొలువులో రేపు భారతీయ జనతా పార్టీ సైనికుడిగా ఆరూరి రమేష్ అన్న గారు భారీ మెజారిటీతో ప్రజలందరూ ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు మోడీ గారి గురించి అదాని అంబానీ గారికే బాగా ప్రిఫరెన్స్తున్నాడు, పేద మధ్యతరగతి కుటుంబాల వారికి కూడా అట్లానే ఉంటున్నా అంటున్నారు. దాని యొక్క మీ యొక్క స్పందన ఏంటి? మరియు మోడీ గారు ఓన్లీ గుడి పేరు చెప్పి ఓట్లు లాక్కుంటున్నారు అంటున్నారు. దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి? అలాంటిది ఏం లేదండి. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే కంపల్సరీగా ఆ వ్యక్తి మీద అభాండాలు వేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. మోడీ గారు ఏనాడు భారతీయ జనతా పార్టీలో ఒక సీఎం స్థాయికి వస్తారని ఊహించలేదు. ఆయన శ్రమ అనేది ఆయనని స్థాయికి తీసుకురావడం జరిగింది. సీఎంగా గుజరాత్కి ఒక 2-3 సార్లు నిర్వహించడం జరిగింది బాధ్యతలు. ఆ తర్వాత బస్సులతో ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అవన్నిటిని బేరీజ్ వేసుకుంటే అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవన్నిటిని చూసి భారతీయ జనతా పార్టీని ఇక్కడ భారతీయ జనతా పార్టీ సైనికుడిగా మోడీ గారి కొలువులో రేపు భారతీయ జనతా పార్టీ సైనికుడిగా ఆరూరి రమేష్ అన్న గారు భారీ మెజారిటీతో ప్రజలందరూ ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు మోడీ గారి గురించి అదాని అంబానీ గారికే బాగా ప్రిఫరెన్స్తున్నాడు, పేద మధ్యతరగతి కుటుంబాల వారికి కూడా అట్లానే ఉంటున్నా అంటున్నారు. దాని యొక్క మీ యొక్క స్పందన ఏంటి? మరియు మోడీ గారు ఓన్లీ గుడి పేరు చెప్పి ఓట్లు లాక్కుంటున్నారు అంటున్నారు. దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి? అలాంటిది ఏం లేదండి. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే కంపల్సరీగా ఆ వ్యక్తి మీద అభాండాలు వేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. మోడీ గారు ఏనాడు భారతీయ జనతా పార్టీలో ఒక సీఎం స్థాయికి వస్తారని ఊహించలేదు. ఆయన శ్రమ అనేది ఆయనని స్థాయికి తీసుకురావడం జరిగింది. సీఎంగా గుజరాత్కి ఒక 2-3 సార్లు నిర్వహించడం జరిగింది బాధ్యతలు. ఆ తర్వాత ప్రధానిగా కూడా ఏ రోజు ఆయన ఊహించుకోలేదు. ప్రధానిగా కూడా ఎదుగుతానని అది భారతీయ జనతా పార్టీ ఇలా ఒక బీసీ నాయకుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకుడిగా ఒక సీఎంగా ఆ తర్వాత ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఆయన అప్పుడే తెచ్చుకొని ఉన్నత పదవులు ఇస్తే వాటిని సమర్థవంతంగా ఎలాంటి అవినీతి మరక అనేది లేకుండా ఆయన కొలువులో ఉన్నటువంటి వాళ్ళు సహచర మంత్రులకు కూడా ఎలాంటి అవినీతి మరకలు అనేటివి లేకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేక ఒక బీసీ నాయకుడు ఈ స్థాయిలో ఎదగడమే అని ఇండియా కూటమి అని కాంగ్రెస్ మిగతా యొక్క ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక బీసీ నాయకుడిని ఎలా ఒడగొట్టాలి అని బీసీ నాయకులు బీహార్ ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి అందరూ కలిసి ఇండియా కూటమిని ఏర్పరచుకొని బీసీ నాయకుని అడగదొక్కాలని ఇలాంటి దుష్ప్రచారం అదానికి అంబానీకి మాత్రమే చేస్తున్నారని ఇంకేదేదో అని అపండాలు వేయడం జరుగుతుంది. అయినా కానీ కూడా మరి 383 సీట్లను లాస్ట్ టైంలో గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు 383గా దాటి 400 అబ్కీ బార్ 400 బార్ అనే నినాదంతో 400 పార్ అంటే 400 సీట్లు దాటేటువంటి విజయాన్ని పొందబోతున్నది. ఇదంతా ప్రజలు గమనిస్తారు. ఒకవేళ వారు అలాంటి దాన్ని అంబానీకే సేవ చేసిందో ఇంకేదో చేసిందో అని అంటే ప్రజలు గమనిస్తారు కదండి. 383 సీట్లు ఎలా రావడం జరిగింది, రేపు కూడా 400 సీట్లు దాటబోతున్నాయి అంటే మెజారిటీ ప్రజలకు తెలుసు ఆయన ఏం చేస్తున్నది ఏం చేయలేదు. ప్రతిపక్షాలు ఎలా కుట్ర పడుతున్నాయి, ఒక వ్యక్తి నుండి కొంత ప్రతిపక్షాలకు చైనా నుండి విదేశాల నుండి కూడా సాయం అందుతున్నారు, డబ్బు సాయం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మోడీ గారి మీద ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకా ఎన్ని చేసినా కానీ కూడా మోడీ గారు విశ్వగురువుగా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపబోతున్నారు. అలాగే ఒక విశ్వ నాయకుడిగా కూడా ఆయన మళ్ళీ మన ముందుకు వచ్చి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేయబోతున్నారు. ఇది మాత్రం ఎవరు ఆపలేరు. అరచేతితో సూర్యుని ఆపాలి అని అంటే ఎవరి వారి తరం కూడా కాదు. అలాగే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. వారు మళ్ళీ ఈ భారతదేశాన్ని విశ్వవ్యాప్త గురువుగా నిలబెట్టేటువంటిది కూడా ఖాయం అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
ఇప్పుడు నరేంద్ర మోడీ మూడోసారి కనుక ప్రభుత్వానికి వస్తే మసీదులను కూలగొట్టి మొత్తము దేవాలయాలు కట్టిస్తా అంటున్నారు. దానికి మీ యొక్క స్పందన ఏంటి? అలాంటిది ఏం లేదండి. ఇవన్నీ ఏంటంటే కొంతమంది ముస్లిం నాయకులు కొంతమంది అపోహలు సృష్టించి ముస్లింలలో ఇట్లాంటి దర్శనాలు తీసుకురావాలనేటువంటి వాటి కోసం ప్రచారం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు మొదటి నుండి కూడా ఇదే ఒకటే నినాదం ఏంటి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. అంటే ఇందులో మరి ఉత్తరప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ యోగి గారి నాయకత్వంలో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ ఏంటిది ముస్లిమ్స్ ఉన్నారు. అయినా కానీ కూడా అక్కడ విజయం ఎలా సాధించగలిగిందండి అంటే అక్కడ ముస్లిమ్స్ కూడా ఆయనను ఆదరించారు. భారతీయ జనతా పార్టీని యోగి గారిని ఆదరించారు కాబట్టి ఆశీర్వదించారు కాబట్టి భారీ మెజారిటీతో అక్కడ మళ్ళీ ప్రభుత్వం చేర్చుకున్నాం. అలా ప్రభుత్వాన్ని సాధించుకోగలిగినాం. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఏనాడు ముస్లింలకు వ్యతిరేకంగా ఏనాడు ముస్లింలను కించపరుస్తూ ఎప్పుడూ ఏది చేయలేదు. అందరినీ కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో వారికి కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. అదంతా ముస్లిమ్స్ కూడా గమనిస్తున్నారు. అలాంటిది ఏం లేదు, అందరినీ కలిసి అభివృద్ధితో తీసుకెళ్తారు. ఇలా మసీదులు కొలగొట్టడం అలాంటివన్నీ అపోహలు సృష్టించి వారిని డైవర్ట్ చేయడానికి కొంతమంది ముస్లింలను డైవర్ట్ చేయడానికి ముస్లిం నాయకులు చేసుకుంటున్నారు. అవన్నీ విశ్వసించరు. భారీ మెజారిటీతో ఇక్కడ పాత బస్తీలో కూడా ఓవైసీ గారి మీద కూడా మనకు కొత్తగా ఫైర్ బ్రాండ్ మాధవి లత గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా ముస్లిమ్స్ కూడా ఆదరిస్తున్నారు. ఆమెను కూడా ఆమెతో సెల్ఫీలు దిగడం ఆమెను కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తున్నారు. అంటే ఓవైసీ కొన్ని ఏళ్ళకెళ్ళి ఏ పాత బస్తీలో ఏం సేవ చేసిండు, ఏమి డెవలప్ చేసిండు ముస్లింలను, అది కూడా ప్రజలు ఆ ముస్లిమ్స్ కూడా గమనించిండు. అక్కడ ఆమెను కూడా రేపు భారీ మెజారిటీతో అంటే అక్కడ కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయి అవి కూడా తీసేసిందని అంటున్నారు. కానీ అవి లేకుండా ఉంటే ఆమె కూడా భారీ మెజారిటీతో రేపు గెలుస్తుందని నమ్మకం కూడా మాకున్నది. అది కూడా ముస్లిమ్స్ యొక్క సహాయంతో ముస్లిమ్స్ యొక్క ఆదరణతోటే అక్కడ మాధవిలత కూడా గెలుస్తారు. ఆమె కూడా అలాగే భారతదేశంలో కూడా మోడీ గారు కూడా అందరు ముస్లిమ్స్ యొక్క ఆశీర్వాదంతో కూడా మళ్ళీ తిరిగి మూడవసారి కూడా అధికారంలోకి రావడం. ఓకే సార్, థ్యాంక్ యూ.